ప్రస్తుతం మనం దుబ్బకుంట మై మాస్టర్ సమీపంలో ఉన్న వెంచర్లో ఉన్నాం. మనతో పాటు సంపత్ గారు ఉన్నారు, బత్తుల సంపత్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అసలు వీళ్ళ సమస్య ఏంటిది, వీళ్ళు ఎందుకు మనల్ని ఇక్కడ రమ్మనన్న విషయం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సంపత్ గారు, మీ సమస్య ఏంటి అసలు? మీడియా మిత్రులకు మా విన్నపం ఏంటంటే, మేము 2012 సంవత్సరంలో పట్టాదారులైనటువంటి కోండ్ర మల్లయ్య గారు, కోండ్ర చంద్రయ్య గారు, కోండ్ర లక్ష్మీనారాయణ గారు అని ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ నుండి 2 ఎకరాల 20 గుంటల భూమి నేను కొనుగోలు చేసి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా సర్వే నంబరు 742 సర్వే నంబరు కొత్తది, 1261 సర్వే నంబరు పాతది. దీని నుండి మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నాక మేము 2 ఎకరాల 20 గుంటలను మేము ప్లాటింగ్. ఇప్పుడు మీకున్న సమస్య ఏంటిది? మాకున్న సమస్య ఏంటంటే, మా పక్కకు ఉన్నటువంటి ఎలుకుర్తి మదన్ మోహన్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్ అనే అతను న్యాయవాది. ఇంకోటి వాళ్ళ ఎలుకుర్తి వాల్మీకి అని మదన్ మోహన్ వాళ్ళ అన్నయ్య కొడుకు. వీళ్ళందరూ కలిసి ఈ భూమి మాది అని మా మీద కొంచెం ఇబ్బందులు పెడుతూ, మా మీద దౌర్జన్యం చేస్తూ మా భూమిని బాగా డిస్టర్బ్ చేసిండ్రండి. దానివల్ల మేము మిల్స్ కాలనీ పోలీసు వారిని కూడా మేము కలవడం జరిగింది. కలిసినాక అతను ఏం చేసిండు, వాళ్ళ మీద కేసులు FIR చేయడం జరిగింది. చేస్తే ఈ ఆనంద్ మోహన్ అనే అతను హైకోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ అని, అతను సర్వే నెంబర్ 740 ఏ ల్యాండ్ మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు? 740 సర్వే నెంబర్ నుండి అతను ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని మా 742 అయినటువంటి మా భూమి మీదకి వచ్చి మాది భూమి అని ఇదంతా ట్రాక్టర్ పెట్టి ఇదంతా దున్నడం జరిగిందండి. మళ్ళీ ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా? మేము అధికారుల దృష్టికి వెళ్ళినాం. వెళ్ళి సార్ ఇది భూమి మాది అని మా సర్వే రిపోర్టు, MRO గారి సర్వే రిపోర్టు, AD గారి సర్వే రిపోర్టు, మాది 742 భూమి ఇది మీది అని మాకు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది MRO గారి సర్వే రిపోర్టు. ఇది MRO గారిది. ఓకే. సర్వే సమయంలో తను లేడా? ఆయన కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందండి. అంటే సర్వే చేసిన సందర్భంలో తను ఇక్కడ లేడా అంటున్నాడు. ఉన్నాడు. ఆయన కూడా వచ్చిండు, టేప్ పట్టుకున్నాడు, కొలుసుకున్నాడు. ఆయనది పోను, మనది అద్దులు చూపెట్టుకున్నాకనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ మాకు చేయడం జరిగింది అన్నట్టు. ఇది వచ్చేసి జిల్లా AD గారి సర్వే రిపోర్ట్. రీసెంట్ గా మళ్ళీ MRO గారితో కాకుండా AD గారితో కూడా సర్వే చేసుకున్నాం. అది ఏ ఇయర్? 2021లో. ఓకే. సరే, ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మరి మీరు చెప్పారు కదా 742 మాది, 740 తనది అన్నారు కదా. 740 మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని 742లోకి ఎట్లా వచ్చాడు? 742 భూమి ఇది మాది అని అంటాడు. అంటే నువ్వు సర్వే చేయించుకో, 740 సర్వే నెంబర్ సర్వే చేయించుకో అంటే నేను చేయించుకోను అంటాడు. ఈ భూమి నాది అంటాడు. ఎందుకు చేయించగలదు? ఇప్పుడు తనది అన్నప్పుడు తను చేయించుకోవాలి కదా. ఇప్పుడు ఇది నాది అన్న వస్తువు, అవును, నాది అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. అవును అన్నప్పుడు అది నాదైతుంది. అవును. కాదు అంటే ఇద్దరం కలిసి నిలబడదాం, ఇద్దరం కలిసి చేసుకుంటే అది నీదైతే నీది, నాదైతే నాది. పెద్ద మనుషులు కూడా 740 సర్వే నంబర్, 742 సర్వే నంబరు భూమిని సర్వే చేపిద్దాం 2 సర్వే నంబర్లని చాలాను కూడా కట్టడం జరిగింది. చాలాను కట్టితే అతనికి నోటీస్ పోయిందండి. మాకు నోటీసులు ఇచ్చిళ్ళు. అతను ఏం చేస్తాడు, నేను సర్వే చేయని అని అంటాడు. నేను సర్వే చేయని అని కానీ ఈ భూమిని అదే అని అంటాడు. అది ఎట్లా సాధ్యం కాదు కదా. అట్లా ఇప్పుడు పెద్ద మనుషులు కూర్చొని రాసినటువంటి విన్నపం సర్వేకి అగ్రిమెంట్ 740 2 సర్వే నెంబర్లు జాయింట్ సర్వేకి పెడితే దాన్ని తిరస్కరించినటువంటి ఆనంద్ మోహన్. సర్వేకి అప్లికేషన్ పెట్టినాక కూడా దాన్ని వద్ద తిరస్కరించేసి తన లాయర్ అన్న పేరుతో దౌర్జన్యంగా భద్రలా సంపత్ కుటుంబం పైన దాడి చేయడము. నేను వాళ్ళ అబ్బాయిని రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా ఒక 40 మంది గూండాలతోటి వచ్చేసి వెంచర్ మొత్తం డిస్మెంటల్ చేసిండు. నేను ఒక్కడినే వచ్చినాను, నన్ను కూడా కొట్టడం జరిగింది. సో ఆ తర్వాతకి నేను మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి CI గారిని కలవడం జరిగింది. సార్ ఈ భూమి నాది, నా యొక్క కాగితాలు చూసే మీరు న్యాయం చేయాలని నేను విన్నపం చేసినాను. సిఐ సార్ చెప్పడం కూడా 740 సర్వే నెంబర్ పైన తన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు.
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మీరు తనకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. 740 పైన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. కానీ 740 మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేసేవాడిని 742 అనే నా భూమిని డిస్మెంటల్ చేసినాడు సార్. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారితో కూడా నేను సర్వే చేయించుకోవడం జరిగింది. ఏడీ గారితో కూడా సర్వే చేయించుకోవడం జరిగింది. నా పాస్బుక్లు, నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్ని పోలీసులకు చూపించినాక వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కాపీ చేయడం జరిగింది ఏజే మిల్స్కాన్ని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి. ఆ తర్వాత పోలీసుల పైన కూడా ఈ ఆనంద్ మోహన్ అనే వకీలు మళ్ళా హైకోర్టు నుంచి వెళ్ళి నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా పోలీసులు తన తరపున సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి మళ్ళీ పోలీసుల పైన వ్యతిరేకత క్రియేట్ చేస్తూ పోలీసుల పైన కేసులు బుక్ చేయడం జరిగినది. మా కుటుంబానికి, మా నాన్నకు, నాకు తీవ్రంగా మాకు ప్రాణ భయం ఉన్నది. వీళ్ళ నుంచి ఎలుకుర్తి ఆనంద్ మోహన్ వాళ్ళ కుటుంబము, మదన్ మోహన్ చనిపోయినాడు. వాళ్ళ కొడుకు వాల్మీకి అనే వ్యక్తి హైదరాబాద్ లో పెద్ద గూండా విధంగా అతను బిజినెస్ లు, వ్యాపారాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి. అతని దాంట్లో మేము సగం పాలు కూడా కాదు డబ్బులలో. తన అనుచరులతోటి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. మా దోస్తులు, నా యొక్క మిత్రులను కూడా తన దగ్గరికి చేర్చుకొని డ్రింకులకు అలవాటు చేయడము, ఇంకా తదితరులకి అలవాటు చేస్తూ మభ్యపెట్టి నేను ఎక్కడున్నా అనేది తెలుసుకోవడము, నాకు ఫోన్స్ చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ చేసి గలీజ్ గా మాట్లాడడము, బెదిరించడము. నీ దోస్తులు కూడా నా హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు, నువ్వు ఎక్కడ పోతావు అనేది కూడా తెలుసు, నేనేం చేయాలో చూసా, నీ భూమిని నేను కాజేస్తా అనే విధంగా మాకు ప్రాణగండం ఉన్నది. సార్ అంటే ఇప్పుడు సిఐ గారు ఆ సర్వే నెంబర్ గురించి చెప్పాక మీరు మీకు తెచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ వేరే దాని మీద, ఇది వేరే దాని మీద అని చెప్పి సిఐ గారు అడిగారు కదా వాళ్ళను. అడిగినారు. అడిగితే వాళ్ళు ఏమంటారంటే 740 పైన నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను, నేను చూపించిందే నా భూమి అంటాడు. అతను చూపెట్టిన భూమి ఆయనది 740 అంట. సర్వే చేయించుకోడంట. సర్వే చేయిస్తే అయిపోతుంది కదా, అతను చేయించుకోవడం కాదనేది సిఐ గారు చెప్పారు. నువ్వు 740 సర్వే నెంబరు సర్వే చేయించుకో, నీకు ప్రూఫ్ అనేది ఏం లేదు కదా. నువ్వు 740 సర్వే నెంబర్ నాదే అంటాను, 742 మీదకి పోతాను. నువ్వు కూడా మమ్మల్ని పక్కదారి పట్టించినావు. నీ సర్వే నెంబర్ నువ్వు సర్వే చేయించుకో, ఇది ఆ భూమి నీదే అంతే లేదు ఉంటే నేను వాళ్ళని నిలగొడతాను. సార్ మీరు అట్లా అంటారు ఎందుకు? అది భూమి మాదే అని మేము అంటాం కదా అని అన్నందుకు పోలీసు వారి మీద కూడా హైకోర్టు నుండి కంటెంప్ట్ అనేది ఒకటి నోటీసు పంపించి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. గతంలోనే 2012లో మేము 2000 అంటే మేము ఆ టైంలో కొనుక్కున్నాక మాకు సరే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఏం పడతారో కదా నిమ్మలంగా కట్టుకుంటాం అన్నట్టు అనుకొని మేము ఉన్నాం. ఉండేసరికి అంతలోనే ఇలాంటి సంఘటనలు జరిగేసరికి మాకు కూడా ఒక భయంగా అనిపిస్తుంది. అయ్యో మేము కొనుక్కున్నాం, ఏదో కష్టపడి కొనుక్కున్నాం కదా, ఎందుకు పైసా కూడా పెట్టుకొని మేము కూడా మామూలుగా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేటోళ్ళం మేము. దానివల్ల మాకు కూడా కొంచెం ఉంటది, కొనుక్కొని పెట్టుకుంటే భూమి విలువ పెరిగినప్పుడు మాకు రూపాయి కలిసి వస్తుంది కదా అనుకొని మేము కూలి నాలి చేసుకొని బతికి చేసుకున్నాం సార్. చేసుకుంటే అంతలోనే ఈ కార్యక్రమం జరుగుతుంటే మాది మన 530 గజాలు ఉన్నది సార్. 5 ప్లాట్లు ఉంది. మా పేరు రాజు. మాది కూడా అంతే. ఈ 5 ప్లాట్లలో మాది కూడా ఉన్నాయి. అయితే మేము అందరం ఎందుకు తీసుకున్నాం అనంటే ఇప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకుంటే భవిష్యత్తులో రేటు కలిసి వస్తే ఈ రోడ్డు ఇట్లా అన్ని డెవలప్మెంట్ అయినప్పుడు కొంచెం మనకు చేతి ఖర్చులకు, పిల్లల పెళ్లిళ్లకు, వాటి వీటికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం పడి మేము తీసుకోవడం జరిగింది. ఇది మొదటి నుండి తీసుకున్నప్పుడు సంపత్తు నా చిన్నప్పటి మిత్రుడే. ఆయన చేసిన వెంచర్లో మనం తీసుకుంటే రూపాయి కలిసి వస్తుంది అన్నప్పుడు ఈ ఆనంద్ మోహన్ వ్యక్తిగతంగా న్యాయవాది. ఆయన కూడా మనకు చూసిన వ్యక్తే, పరిచయస్తుడే, కానీ ఒక పరిచయం లేదు, పేరు మనం విన్నదే. కానీ ఆయన న్యాయవాది, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో నాకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా ఇది కాని భూమిని నాదని వస్తే ఇప్పుడు ఆయన భూమి అటు ముందుకున్నది, దాంట్లోకి మేము పోగలుగుతామా? దాంట్లో పోయి నేను ఈ విధంగా వాయిస్ ఇయ్యగలుగుతానా? ఇయ్యలేం కదా. ఆయన వెంటనే రాడా? వస్తాడు కదా. ఈ భూమి వాళ్ళు కోండ్రోళ్ళు అమ్మినప్పుడు ఆయన కూడా టేప్ పట్టుకొని మండల ఆఫీసు వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన కూడా వచ్చి నిలబడ్డాడు, వాళ్ళ అన్న కొడుకు వచ్చి నిలబడ్డాడు, వాళ్ళ అన్న వచ్చి నిలబడ్డాడు, అందరు కూడా టేపులు పట్టుకొని ఉండడం ఆ రోజు జరిగింది. ఆయన సరిహద్దులో పోను, మిగతాది మాకు ఈ ల్యాండ్ చూపెట్టడం జరిగింది సంపత్కు. తర్వాతనే ఉన్నాడు
ఉన్నాడు, ఇవన్నీ ప్రతిదీ తెలుసు. న్యాయవాది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే చేతుల పని, పెన్ను ఆయనదే, ఇంకా ఆయనదే, బుడ్డి ఆయనదే, కోర్టు ఆయనదే. లేదు, న్యాయం చేతుల పని కాదు. న్యాయవాది వృత్తి అనేది ఇప్పుడు మనం అంత ఈజీగా పోలీస్ స్టేషన్ పోతాం, ఏదైనా సమస్య అయితే భయపడతాను. ఇప్పుడు ఏదైనా కోర్టు దగ్గర పోవాలన్నా కూడా భయం అవుతాడు. ఇంట్లో నుండేనే పంపించేది, టైప్ చేసి పంపించేది. న్యాయం చేయడానికి మాత్రం ఆయన చేతిలో లేదు కదా, న్యాయం దిక్కే ఉంటుంది. ప్రతి సంవత్సరం వీళ్ళు రాళ్లు పాతుడు, రోడ్లు వేసు, ఇట్లా వెంచర్ లెక్క చేసుడు, ఆయన వచ్చి కూలగొట్టుడు, ఇదే ప్రతి సంవత్సరం జరుగుతుంది. మేము ఎడిపోతానని మా కుటుంబ సభ్యులకు గాని ఎవరికైనా వాడలా కూడా ఇది ఏంది, ఇది మనకు ఇది లేనిదోటి మీద పెట్టుకున్నట్టు అయిపోయింది, నువ్వు ఎందుకు తీసుకున్నావు దాంట్లో అనేది. చివరిగా మీరు కోరుకునేది మాకు సత్వర న్యాయం జరగాలి, పెండింగ్ లేకుండా. దీంట్లో ఏదో అన్యాయం ఉన్నదని అంటే ఆయన తీసుకోండి. ఇప్పుడు ఆయన ముందే ఉన్నది, ఆయన దాంట్లో పోయి నేను నాదని నేను ముగ్గు పోసుకుంటూ ఊకుంటాడా? 740, 742 సర్వే చేయించండి. సర్వే చేయించుకోమని ఉండి దానికి తగిన న్యాయం ఆయనకు జరిగి ఉంటే ఆయన జరుగుతుంది. మనం దాంట్లోనైతే ఆపేది కాదు కదా. న్యాయ వ్యవస్థకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు మేము చేతులెత్తి దండం పెట్టేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి అంతే. ఎవడైనా సామాన్యుడు ఫైనల్ గా మీరు అంటే మీరు కోరుకునేది ఏంటి చెప్పండి. మేము ఒక్కటే అంటున్నాం సార్, మమ్మల్ని పోలీసు వారిని, న్యాయవాదులను, న్యాయమూర్తులను కూడా పక్కదోవ పట్టిస్తూ ఈ భూమి నాదే అని పక్కదోవ పట్టించుకుంటూ చేస్తున్నాడు సార్. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాడు సార్, 740 సర్వే నంబర్ అతనిది, 742 సర్వే నంబర్ మాది సార్. ఈ 2 సర్వే నంబర్లు సర్వే చేయిస్తే ఈ భూమి ఆయనదే అని తెలియదు ఉంటే నేను వదిలిపెడతా సార్. నాకు ఇప్పటికీ కూడా నేను ఎంఆర్ఓ గారితో సర్వే చేయించుకున్నా, ఏడీ గారితో కూడా సర్వే చేయించుకున్నా. మరి ఇప్పుడు ఈ భూమి నాదే అంటాడు, మళ్ళా సర్వే చేయండి, నేను ఒప్పుకుంటా. ఇద్దరు కూర్చొని చేయించండి. అతను ఒప్పుకోవట్లేదండి. అదే అండి, ఇద్దరు కూర్చొని చేయించుకోండి. చేయించుకోవచ్చు, ఆయన రావాలి కదా, బిల్డింగ్ ఉండాలి కదా. చెప్పండి. నేను జిల్లా కలెక్టర్ గారిని, అలాగే జిల్లా న్యాయవాదులను, జిల్లా జడ్జులను, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, సిపి గారిని అందరినీ కోరుకునేది ఒకటే, మాకు ప్రాణగండం ఉన్నది మా కుటుంబానికి. మేము ఇందులో నుంచి బయటపడాలంటే మీరు అందరూ న్యాయబద్ధంగా మీరు మాకు న్యాయం చేయాలనేది. ఏ విధంగా అంటే ఆనంద్ మోహన్ అనే వ్యక్తి 740 సర్వే నంబర్ పైన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని 742 అనే మా భూమిని కాజేయడం జరుగుతా ఉన్నది. మేము గతంలో కూడా ఎంఆర్ఓ గారితో, ఏడీ గారితో కూడా సర్వే చేయించుకున్నాము. ఆ రిపోర్ట్లు 2 days బ్యాక్ కూడా మా ప్రాపర్టీ మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది. మేము హైకోర్టుకి, వరంగల్ కోర్టుకి దానికి సంబంధించినటువంటి వీడియోస్, మా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కూడా నేను ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని, అన్ని డిపార్ట్మెంట్స్ నేను కోరుకునేది ఒకటే, 740, 742ని సర్వే చేయించండి. ఈ భూమి మాది కాదు అని తేలిస్తే మా మీద ఇంకా పైన కేసులు మీరు ఎన్ని పెట్టినా మేము దానికి బాధ్యతలు, మేము దానికి స్వాగతిస్తాము. కానీ ఈ భూమి ఆనంద్ మోహన్ది కాదు అని తెలిసిన మరుక్షణం మీరు ఏం చేస్తారనేది ఈ జిల్లా మెజిస్ట్రేట్ కి, ప్రతి ఒక్కరికి నేను మా కుటుంబం తరఫున మేము విన్నవించుకుంటా ఉన్నాము. మా శ్రేయోభిలాషులు ఇక్కడికి వచ్చినటువంటి మా దగ్గర కొన్నోళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళను ఇబ్బందుల్లో పెడతా ఉన్నారు. అయినా కూడా మేమేమో భయపడకుండా మా భూములలో మేము కన్నీళ్ళు నాటుకోవడం జరుగుతూ ఉన్నది. కెమెరాలు పెట్టేసి కెమెరాలలో నుంచి కూడా వాయిస్ చాలా నీచమ్మ అన్నటువంటి వాయిస్లు, ఇక్కడ లేడీస్ మా కన్నీళ్ళు వాదడానికి లేడీస్ ఇక్కడ లేబర్ ని పెట్టుకుని మేము పని చేపిస్తా ఉన్నాం. వాళ్ళ లేడీస్ అనేది చూడకుండా కూడా వాళ్ళను అసభ్యంకరంగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మాకు న్యాయం జరగాలండి. చెప్పండి సంపత్. ఫైనల్ మీరు కోరుకునేది ఏంటి? మన జిల్లా యంత్రాంగాన్ని కానీ, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారిని కానీ మేము కోరుకునేది ఏంటంటే సిపి గారిని, కలెక్టర్ గారిని, మెజిస్ట్రేట్ గారిని, అందరినీ, ఏరియా మిల్స్ కాలనీ పోలీసు వారిని కూడా మాకు మా సర్వే నెంబర్ భూమి అయినటువంటి మా భూమిని మాకు ఏ ఇబ్బందులు లేకుండా అది మాకు ఇప్పించగలరని మేము దండం పెడుతున్నాం సార్. ఓకే, ఇది విషయం అండి. అంటే 740 మరియు 742 సర్వే నెంబర్ గల 2 భూములను సర్వే చేయించి ఈ భూమి సంపద అని తెలితే సంపదకు మాకు అప్పచెప్పండి, లేదు తన సర్వేలో ఉంటే కనుక తనకే అప్పచెప్పి మేము వెళ్ళిపోతామని చెప్పి సాఫ్గా చెప్పేస్తున్నాడు. కాబట్టి ఉన్నతాధికారులు వీరికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కానీ తను కూడా ఒక బాధ్యతలు గల అడ్వకేట్ అయి ఉండి 10 మందికి మార్గదర్శకం చూపించాల్సిన వ్యక్తి, తను కూడా కొంత ఆలోచించాలి. సర్వేకు సపోర్ట్ చేసి తను కూడా వచ్చి సర్వే చేయించుకొని, ఇద్దరు కలిసి నిలబడి సర్వే చేయించుకొని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. కెమెరా ప్రవీణ్తో శ్రీనివాస్.